హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 2వ వచనము. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, నా శ్రమలలో, నా బాధల్లో, నాకు కలిగిన పోరాటాలలో నేను భీతి గుండా వెళ్తున్నప్పుడు, మరి దేవునికి నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు సహాయం చేసి ప్రతి దొంగ ఊబిలో నుండి, జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను విడిపించి, అంటే దాని అర్థం ప్రతి శ్రమ నుండి, సమస్య నుండి, కీడు నుండి, శత్రు పోరాటముల నుండి దావీదును తప్పించి ఆయనకు క్షేమమును దయచేసినట్లుగా, దేవుడు అతని ప్రార్థనను విని నెమ్మదిని కలగజేసినట్లుగా, రక్షణను కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. నీవు కూడా నీ జీవితంలో, నీ శ్రమ కాలంలో, నీ కష్టకాలంలో దేవుని యందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, దేవునికి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, ఆయన నీ ప్రార్థనను విని నీకు కలిగిన కీడు, నష్టము, భయము, భీతి నుండి నిన్ను విడిపించి సంపూర్ణమైన రక్షణను, స్థిరమైన సమాధానమును, మంచి కాపుదలను ఇస్తూ నిన్ను కాపాడుతాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.